తెలంగాణ సీఎం రెండవ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. జనగణనలో కులగణన అంశంపై తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేలా ఒత్తిడి తెచ్చే ఆలోచనతో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా చర్చ జరగనుంది. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ హామీలను అమలు చేయడంలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయనున్నారు. అలాగే పలు అంశాలపై చర్చ జరగనుంది. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రెండో రోజు తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు భేటీ కానుంది. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే మొన్న బెంగళూరు ఘటనలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఇటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా ఈ యొక్క చర్చలో ప్రాధాన్యత ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా జనగణనలో కులగణన చేయడానికి తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే యోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం అయితే కొంత వ్యూహాన్ని అయితే అమలంబిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే 11 సంవత్సరాలు మోదీ పరిపాలన పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనేది కూడా ఈ రోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కీలక నేతలకు కూడా దిశాదశ నిర్దేశించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరొక వైపు మల్లికార్జున ఖర్గే తోటి ఈ రోజు రేవంత్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇది సంస్థాగత నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పిసిసి తూర్పుకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆయనతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించే పోర్ట్ఫోలియోల పైన కూడా మల్లికార్జున ఖర్గే తోటి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తోటి చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆశావాహులు ఎవరైతే కేబినెట్ లో చోటు లభిస్తుందంటూ కూడా ఆశపడ్డ వారికి కూడా కొంత వాళ్ళందరినీ కూడా బుద్ధగించే ప్రయత్నము, అదేవిధంగా వాళ్ళకు నామినేటెడ్ పదవులు, కీలక కార్పొరేషన్ పోస్టులను కూడా ఇవ్వాలనేది కూడా ప్రధానంగా అయితే ఈ యొక్క భేటీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే మిగతా 3 మంత్రి పదవులకు కూడా పెద్దలతోటి చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గోపి, అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న కొంత అసంతృప్త జ్వాలలు కావచ్చు, సీనియర్ల నుంచి వస్తున్న కొంత అసహనాలు కావచ్చు, వీటిని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కేవలం 3 వాటిని ప్రకటించడము, దానికి కూడా సామాజిక వర్గాల వారీగా కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ మంత్రి పదవులను ప్రకటించడం తర్వాత మిగిలిన 3టికి కూడా ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న దానిపైన కూడా ఎవరికి సంబంధించిన ఆశావాహులలో కొంత ఇంకా కూడా కొంత వాళ్ళకు తమకే మంత్రి పదవి లభిస్తుందంటూ కూడా కొంత ఆశపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అధిష్టానం పూర్తిగా వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవుల ప్రకటనకు సంబంధించి కావచ్చు, వాళ్లకు కేటాయించాల్సిన శాఖలకు సంబంధించి కూడా అధిష్టానమే పూర్తిగా నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు రేపట్లో కూడా మిగిలిన 3 పోస్టులను కూడా భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఈ రానున్న నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆలోచనలు అయితే కనపడుతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనేది కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.